ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి దివారాత్రములు ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారు పరిస్థితులు మారిపోయినా, స్థితులు మారిపోయినా, చేతిలో డబ్బులున్నా లేకపోయినా, ఆరోగ్యం బాగున్నా లేకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా వారు ఎలా ఉంటారో తెలుసా? చూడండి 34వ కీర్తన 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. 34వ కీర్తన. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా ఆకలితో అల్లమటిస్తాయంట. వాటికి కూడా ఆహారము దొరికిద్దో దొరకదో, కానీ జీవము కలిగిన దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు ఏమంటున్నాడు? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. ఏ మేలు కొదువై ఉండదు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదానికి కర్తగా నిన్ను నిలబెడతాడు. ఆమేన్. ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వదిస్తూనే ఉంటాడు, ఆశీర్వదించబడుతూనే ఉంటాడు. యాకోబు మోసగాడే ఇజ్రాయేలుగా ఆశీర్వదించబడినప్పుడు ఆ దేశము ఇప్పటికి కూడా అన్ని దేశాల కన్నా పై స్థాయిలో నిలబడింది. ఎందుకంటే అది యెహోవా ఆశీర్వదించిన దేశము. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, మీరు నన్ను ఆశ్రయిస్తే, యెహోవాను ఆశ్రయిస్తే మీ కుటుంబంలో ఏమి ఉన్నా లేకపోయినా ఆ కొదువ అనేది ఆయన చూపించడు. కొదువ ఉండదు. అన్ని సమృద్ధిగానే ఆయన దయచేస్తాడు. ఆమేన్.